అంటే పొద్దున్న పెళ్ళి అయిండే, లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అండ్ మీద ఇంట్రెస్ట్ లేదు. తాళిపట్టు చూపెట్టు, తాళిపట్టు ఏం చేసుకొని వచ్చినా నాకు అర్థం కాదు. ఏంది అవతారం ఏంది? ఆ నెత్తి మీద బొట్టు వస్తుంది. చచ్చిపోతావు ఇప్పుడు. అయినా కాదు తీయత్తి లవ్ చేయలేని అడుగుతున్నా. ఇన్ని రీసెర్చ్ చూసినా వాడైతే నీకేం తక్కువ చేయలేదు కదా ఈరోజు. ఎవరో ఎవరో నేనెవరో నువ్వేలే. వాడి పరిస్థితి చూడు, వాడి నోట్లకి మాట వస్తలేదు. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు. బాగుంది, బాగుండండి ఇద్దరు సార్ నా వెళ్ళిపో. నాకు టెంపర్ లేపకు, అర్థమవుతుందా? వాడి ముఖం చూసి వదిలేస్తున్నా నేను. విరిచేసి ఆయువునే తీసేసావే నీలో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ హెయిర్ అవర్. ఇప్పుడు ఏప్రిల్ సీజన్ కదా, ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఫస్ట్ నుంచి అసలు రావడానికి ఏప్రిల్ ఫుల్ చేయలేను. ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నా. ఇది డూప్లికేట్, ఒరిజినల్ అని అనుకోకండి. మళ్ళీ ఈ లుక్లో నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఇట్లా నేను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నేను ఇప్పుడు పోయి రావడానికి ఇది డూప్లికేట్, కానీ తనకి నేను ఏమంటా ఒరిజినల్ అని చెప్పి ఇట్లా పెట్టుకొని ఇట్లా నాకు ఒక అబ్బాయి నీ మీద నాకు ఇష్టం లేదు రావా, నేను ఈరోజు నేను జస్ట్ నువ్వు ఫీల్ అవుతావని నేను లవ్ చేసిన అంతే తప్ప నా మీద నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. ఒక అబ్బాయి ఉండే, తను ఊరికే పడుతున్నాడు, 3 years నుంచి లైన్కలు పడుతుంటే ఇప్పుడు పెళ్లి చేసుకుందామని మా మమ్మీ వాళ్ళ దగ్గర పోయి ఒప్పించిండు. మా మమ్మీ వాళ్ళు ఇక మా దగ్గర చేసుకోకండి, గుడిలో పోయి పెళ్లి చేసుకొని రండి అంటే చేసుకొని వచ్చినాము అని ఆ డైలాగ్ తనకి చెప్తా. తిట్టుకోకండి, సబ్స్క్రైబ్ చేయండి, నవ్వుకోండి. తను ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం. అందరికీ షాక్ ఇప్పుడు దావరి ఫస్ట్ స్టెప్ ఇది. ఎవరు ఇది? ఎవరు నువ్వేంది శోభనమా? చెప్తారా బయటికి? బయటికి రాక ఎందుకు రా? రండి, బయటికి రండి, బయటికి రా, బయటికి రా అని చెప్తా నీకు. నీకు అమ్మాయిని లవ్ చేయమంటే ఆంటీలు లవ్ చేసిన అరే అమ్మాయి తీసుకో. నాకు అంటే పొద్దున్న పెళ్ళి అయిండే, లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నాకు చెప్పకుండా చేసుకున్నావా అబ్బాయి? జోక్ కాదు రావణ్, సీరియస్ గా. మా ఇంటి ముంగట ఒక అన్న, సారీ అన్న వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్ అన్నని పిలుస్తారు. మా అన్న చిన్నప్పటి నుంచి అన్న దగ్గరనే ఉన్నా, అంటే తిరగడం ఆడుకోవడం. ఆ అన్నతోటి ఒక అబ్బాయి తిరుగుతాడు. ఆ అబ్బాయి 3 years నుంచి నన్ను లవ్ చేస్తుందంట. చూసి అంటే ఎప్పుడు మేము కలవలేము, ఎప్పుడు మాట్లాడము. చూడగానే తను మా మమ్మీ వాళ్ళకి పోయి చెప్తే మా మమ్మీ వాళ్ళు ఇక ఇంట్లో చేసుకోకండి, మా పరువు పోతుంది, పోయి ఎక్కడక్కడ చేసుకోండి అని డబ్బులు ఇచ్చి పంపించారు బయటికి. పెళ్లి చేసుకొని వచ్చాను. బెటర్ అయితే నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు. లవ్ చేయలే నేను ఈ రోజు నీకు. మళ్ళా కాదు, సీరియస్ రావణ్. తాళిపట్టు చూపెట్టు, తాళిపట్టు
తీ ఒకసారి తీ. ఒక్కడి పీక్తలో తాడి పట్టు అక్కడ సూపర్ ఒకసారి మా ఆయనకి చూపిగా. ఆశీర్వాదం తక్కువ అవుతుంది. ఏంటది ఆశీర్వాదం తక్కువ. ఆశీర్వాద ఆట ఏం కదా ఆయన అనేది ఎక్కువ ఇక ఆశీర్వాదం తక్కువ చూపి ఒకసారి వద్దురా వాళ్ళ దగ్గర రాకు. మళ్ళీ సరే, అమ్మాయి రావద్దు, అమ్మాయి రావచ్చు కదా. వీడియో కొడదామని చెప్పి తోసేస్తుందా నన్ను పిచ్చి పట్టిందని వీడియో కొడదామని వచ్చిన మళ్ళీ తను చూస్తే మళ్ళీ గొడవ పడతాడు. వద్దురా. ఎవరు చూస్తారు ఆ. వాని గుద్ద పడుతుంది, గుద్ద ఆ, పడుతుంది. ఏం కథలు పడుతున్నా కాదక్క మరి ఇంకేందక్క? అరే నువ్వు అట్లా చెయ్యకక్క. ఏ కథలు అడకు, అర్థమవుతుందా? నా దగ్గర తమాషాలు చేస్తున్నా ఏమి ఫోన్ అంటే నా ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను. ఇష్టంగా పెళ్లి చేసుకున్నావు ఎన్ని సంవత్సరాలు ఇడితే ఎట్లున్నా మరి లవ్ రిలేషన్ అది ఏ, కెమెరా బంద్ చేయను ఉన్నా బట్ నాకు ఇట్లా ఏది మజా కాదు, సీరియస్ మాట్లాడంటున్నాను నేను. సీరియస్ మొత్తం మాట్లాడతా. పసుపు ఇదంతా కనిపిస్తుంది. ఏంది ఏం చేసుకొని వచ్చినా నాకు అర్థం కాదు. ఏంది అవతారం ఏంది? ఆ నెత్తి మీద బొట్టు పసుది. ఎందుకు అక్క ఆయన చచ్చిపోతే తీయాలక్క. ఆయన చచ్చిపోకుండా నేను ఎందుకు చేస్తా? నువ్వు చచ్చిపోతావు ఇప్పుడు, అయినా కాదు తీయత్తి. ఎవరికైనా పెళ్లి చేసుకున్నావు? అది చూసాను అట్లా చూడకు. ఏ లెక్క నువ్వుడేమంటావు అన్నది చూడు ఇదంతా పసుపు, ఇదంతా ఏంది ఇది ఇది తీయకక్క అట్లా. ఏం కాదు వదులు. దిష్టి తగులుతుందని చెప్పు. ఏ డిస్ట్రిక్ట్ ఎవడా ఫస్ట్ మెంటరా కథలు పడుతున్నావు. నేను లవ్ ఆగు, నేను చెప్తాను. లవ్ చేయను చెయ్యి వదిలేస్తున్నావు ఏంది? ఒక నిమిషం నేను లవ్ చేయలేని అడుగుతున్నా. ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు చేస్తా. వాడు పరిస్థితి చూడండి, ముఖం చూడు అసలు. ఏం నవ్వుతున్నామో అని అంటే వాడు ముఖం చూస్తున్నా, వాడు చూడొస్తాడు అట్లా ఎట్లయితున్నాడు. కొంచెం బాధగా కూడా ఉంది. వా, ఏం బాధ ఉంది? మరి బాధ ఉన్నప్పుడు ఇది ఎట్లా కట్టించుకున్నావు? కొత్తగా అంటుంది కదా అక్క, పెద్ద అయింది అందుకే ఏం అనలేకపోతున్నా. కొన్ని రోజుల తర్వాత వచ్చి మాట్లాడతా. ఇప్పుడు అంటే మరి వీడి పరిస్థితి ఉంది? వీడితో ఎన్ని రోజులు ఉన్నావు మరి అది తెలుసా వాడికి? తెలుసు. తెలిసి చేసుకున్నాడా? మరి ఆని కూడా తీసుకొని రావాల్సింది. 2 వీక్ ఇద్దరిని పంపిస్తుండే కదా. ఇంట్లో ఉన్నాడు. ఎందుకు వచ్చినావు మరి? చెప్పడానికి వచ్చిన. ఎవరు చెప్పడానికి వచ్చినావు? ఎవడు వీడు? వీడికి ఏమవుతాడు? ఫస్ట్ లవరు. ఏం రీజన్ పెట్టి వదిలేస్తున్నావు వాడిని? ఇన్ని రీజన్స్ చూసినా వాడైతే నీకేం తక్కువ చేయలేదు కదా ఈరోజు. ఎవరో ఎవరో నేనెవరు నువ్వేలే ఏం చేస్తున్నావు ఇప్పటి వరకు? వాడు మనిషివని నేను, ఒకవేళ వాడు మనిషి అయితే నేను చేయడానికి ఉంటుంది. నువ్వెవరో మనిషి అయితే నేను ఏం మాట్లాడతాను నీతో వచ్చి? వెళ్ళిపోమని ఏంది మోని? ఏంది ఇదేంది? చీరేంది? పూలేంది? నువ్వేంది? నీ అవతారం ఏంది? పెళ్లి చేసుకుంటే ఇవే కదా అక్క. రీజన్ ఏంటి? వాళ్ళు వదిలేకే ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? అదే చెప్తున్నా కదా అక్క. ఏం చెప్తున్నావు? వాడి పరిస్థితి చూడు, వాడి నోట్లకి మాట వస్తలేదు. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం వీడిపోయినట్టు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాను మా ఇంట్లో ఒప్పిస్తే ఇక మా అమ్మ మరి వీడు కూడా మాట్లాడుతా ఉన్నాడు కదా. మరి వెళ్ళిపో. అబ్బాయి 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 అనకు, నాకు పిచ్చి లేస్తుంది నాకు. వెళ్ళిపోమోని ఇక రాకు నువ్వు. ఇంకా మా లైఫ్ లో వద్దు వద్దు. మాకు ఇక మోని ఈ రోజు నుండి మా మోని వెళ్ళిపో. ఆ చెప్పిన బాగుంది, బాగుండండి ఇద్దరు సార్ నా వెళ్ళిపో. అంటాం, నువ్వు చెప్పకపోయినా బాగానే ఉంటాం కానీ సరే రాకు ఇక పో. వచ్చినాను. చాలా చాలా మంచి పని చేసినావు. చిన్నదానివైనా నీకు ఇట్లా చేతులు పెట్టి దండం పెడుతున్నావు. చిన్నదాన్ని కదక్క, చెల్లెని మద్దలు అయ్యేదాన్ని మాటలు రెస్పెక్ట్ తో మాట్లాడాలి. వదిననే అవుతుంది. ఇప్పుడు కూడా వదిననే, నేను వదిననే పిలుస్తా. చిన్న పెద్ద అంటే చిన్నదాని కాదా నువ్వు? చిన్నదాన్నే కదా నేను, అమ్మాలా? వదిననే ఎప్పుడైనా నాకు. ఎందుకు మాట్లాడుతున్నావు? వెళ్ళిపో. పో వెళ్ళిపో. పో బాగుంది బాగుంది. చేతులు చాలా మంచిగా ఉన్నావు. ఇట్లనే మంచిగా ఉండు. వాడి జీవితాన్ని నాశనం చేసినందుకు థ్యాంక్స్. వాడి తరఫున నేనేం నేను thanks నాశనం చెప్తున్నా. చేయలేనక్క. ఏం చేసినావు? నేనేం నాశనమే నాశనం చేసినావు. చేసినా? నేనే చెప్తున్నా. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన మోని రావణ్ జీవితం నాశనం చేసిందనే నేను చెప్తున్నా. నాశనం చేయడానికి రాలే guys. ఏం రాలేదంటే మరి ఈ రోజు ఎట్లున్నా మోని? రాలేను. నాకు టెంపర్ లేపకు, అర్థమవుతుందా? వాడి ముఖం చూసి వదిలేస్తున్నా నేను. వెళ్ళిపో. చాలా మంచి పని చేసినావు. వాడిని వదిలేసి వాడిని మేము చూసుకుంటాము. నువ్వు వెళ్ళిపో. చాలా మంచి పని చేసినావు. పోము నీడ మా కళ్ళ ముందు కనిపి. నేను ఎందుకు పోవద్దక్క? ఎందుకుంటావు? అసలు ఎవరు నువ్వు? ఈడు ఉండనికే మళ్ళా రాకి. రాకిగా పో. వెళ్ళిపోయే. వెళ్ళిపో. విరిచేసి ఆయువునే తీసేశావే ప్రాంక్ ఇది. ప్రాంక్ జోక్. ప్రాంక్ బొట్టు కాదు, పెళ్లి కూడా కాలే. నాకు ఆ అబ్బాయి ఎవరు కూడా తెలీదు. నిజం. సో guys, వీళ్ళ రియాక్ట్ చూడండి. నేను యాక్టింగ్ చేస్తున్నా అక్క. లేదు నిజంగానే పెళ్లి అమ్మ మీద అట్టు. లేదా ఇగో పసుపు కనిపిస్తుంది. ఇది చూడు, ఇది చూడు, ఈ పసుపు చూడు, ఇగో ఈ గాజులు ఈ చూడు. కొబ్బరి నూనె వాసన జోక్ కాదు. ఇగో కొబ్బరి
నాకు రావని తప్ప ఇంకెవరు లేరు గైస్. తను ఎట్లా రియాక్ట్ అవుతాడని చెప్పిన అంతే. పొద్దున్న చెడిపోయినావు మళ్ళా ఆ? పొద్దున్న చెడిపోయి ఓయే ఇంట్లోనన్నా అబద్ధాలు ఆడకు. ఈ పువ్వులు దొరకట్లేవు, అందుకు నేను అట్టిపోయినా. ఇంకా మా కింద మా ఏమంటారు సెక్యూరిటీ వాళ్ళ దగ్గర కూర్చున్నా. తర్వాత వచ్చి ఎట్లా రెడీ అవ్వాలా, వీళ్ళకి చెప్పకుండా ఏడా రెడీ అవ్వాలా అన్ని రూమ్ చూసుకున్నా. అంటే ఇంట్లో రెడీ అయితే వీళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. లేదురా ఈ పువ్వులు అంతా అవతారం చూసినా మొత్తం విచిత్రం అయితే కదా ఈ పువ్వులేంది అక్క. నాకు నిజంగా పెళ్లి కాలి, తాళిబట్టు కూడా తీసేస్తా. ఏదో నేను నిజంగా ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? తెలియదా? ఎంతలేనా? సో guys, బయటకు ఏం చేస్తున్నాం ఈ రోజుకెళ్ళి మోని రావని కలిసి ఉంటారు మాట్లాడక దాంతో బయట నువ్వు గిది నువ్వు లేకుండా నేను ఎట్లుంటున్నాను. అందుకే అంటారు చిన్నపిల్లల బుద్ధులు చిన్నపిల్లల బుద్ధులు ఉంటాయని. ఏది ప్రేమ నీకు అందుకే చెప్పిన అమ్మాయిలో సైరా అంటే ఆంటీని పట్టుకొని ఎప్పటికైనా నా మెడలో పడాల్సింది తినే. ఈ నిమిషాన్ని మనకై దాచింది సమయం. ఇది just joke. ఇగో ఆడపడితే ఆడపడుతుంది. ఇగో ముడి నేనే వేసుకున్నాం. ఇది చూడు. మేము ఏం మొక్కుకున్నాం తెలుసా? దేవుడా నేను ప్రేమించిన వీడు ఏం మొక్కుకున్నాడు తెలుసా? దేవుడా నేను ప్రేమించిన అమ్మాయి ఉంటే నాతో ఉండాలి, లేదంటే నీ దగ్గర ఉండాలని మొక్కే. సరే నాకు చేసి ఒకసారి నిల్చో, ఎట్లున్నో తెలుసా ఆంటీ లెక్క? నిల్చో. అమ్మో నిజంగా ఆంటీ లెక్క ఉన్నావు నేను. కళ్యాణ ప్రాప్తి బాగున్నా గాయస్. ఇట్లా వాళ్ళు చూస్తారు, అందరు చూస్తారు. ఏం చేస్తున్నావు? జస్ట్ నేను ఫస్ట్ టైం చెప్పిన ప్రాంక్ అని వాళ్ళకి చెప్పే మీకు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారా అని చెప్పిన. అర్జన లేడు గుద్దలే సో గాయస్ ఇది ఏప్రిల్ ఫుల్ కాబట్టి. ఏప్రిల్ ఫుల్ కాదు ఏప్రిల్ ఏప్రిల్ ఫుల్ నేను ఎందుకైనా అమ్మాయి లెక్క అనుకున్నా ఆంటీ లెక్క రెడీ అయిపోయింది. So wet it down, get your money up. I put money down. సర్లే నీ కోసం అక్క తిన్న కోసం ప్రాంక్ చేయాలని 100 రూపీస్ పెట్టి పూల్ నా లైఫ్ నాకు కూడా తేవాల్సింది. నా లైఫ్ లో ఎప్పుడు 100 రూపాయలు అసలు ఖర్చు చేయలేదు తెలుసా గాయస్. నిజంగా నాకు కూడా తేవాల్సింది. నీకేది ఇప్పించి ఇస్తా నీకే. ఇప్పిద్దంట గంట నుంచి రెడీ అవుతున్నా గాయస్. ఇగో ఈ జడ వేసుకోకుండా ప్లాన్ చేసాను నా పైన ఆ. ఫుల్ ఇప్పుడు ప్రాంక్ నెక్స్ట్ వి విల్ ప్లాన్. నేను ఇచ్చే ప్లాన్ కి నీ బొమ్మ బట్ అదంతా మన పెళ్ళి అయితే నిజంగా అక్క. ఓ మై గాడ్ ఎట్లుంది మా వదినకి మా ఆయనకి ప్రాంక్. నెక్స్ట్ మేము ఇచ్చే ప్రాంక్ కి నీకు తిరిగిపోయి వెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్ లో జాయిన్ అవుతావు. ఓకే సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు న్యూ కపుల్ రావణ్ అండ్ మోని. బాయ్.